అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో లంగా జాకెట్ ఈజీగా ఎలా కుట్టాలనేది ఈ వీడియోలో చూపించాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం కూడా చూడండి. ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఈజీగా ఎవరైనా మీ పిల్లలకు మీరే కుట్టుకోవచ్చు, బయట కుట్టియకుండా. నాకైతే ఒక సారీ ఇచ్చారు చూడండి. ఈ సారీ అయితే లంగా జాకెట్ కుట్టమని చెప్పారు. నాకైతే ఈ సారీ ఒకటే లంగా జాకెట్ కాకుండా ఒక చిన్న ఫ్రాక్ లాగా కూడా చేయమన్నారు. ఎందుకంటే 6 మీటర్ వస్తుంది కదా అని చెప్పి నేను ఒకటి లంగా జాకెట్ కుట్టాను, ఇంకొకటి చిన్నగా ఫ్రాక్ లాగా కూడా కుట్టాను. ఇప్పుడైతే లంగా జాకెట్ కోసం అయితే లంగాకు 2.5 మీటర్లు అయితే తీసుకున్నాను. చూడండి, కరెక్ట్గా పొడవు అనేది తీసుకొని 4 మడతలు అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా ఇలా కరెక్ట్గా పొడవు అయితే చూసుకోవాలి. పొడవు చూసుకున్న తర్వాత మనం కిందికి కొద్దిగా పొడవు అనేది ఎక్కువ పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకొని కరెక్ట్గా అయితే కట్ చేయాలి. ఫోల్డింగ్ ఎప్పుడు కూడా మన వైపు ఉండాలి, అంచులు చివరి వైపు ఉండాలి. ఇలా కరెక్ట్గా అయితే చూసుకొని కట్ చేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత కిందికి అయితే నేను పట్టిలాగా అయితే పెట్టాను. ఎందుకంటే పిల్లలు పెరిగిన తర్వాత ఇప్పుకోవచ్చు కదా. ఇప్పుడు దీనికోసం లైనింగ్ కూడా 2 మీటర్లు అయితే తీసుకున్నాను. 2 మీటర్లు ఇది కట్ చేసుకున్నాను. ఇప్పుడు లంగాకు బాడీ కుడతాం కదా పైక్ అనేది, అది కూడా కొంచెం పెద్దగానే తీసుకొని అయితే కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలు పెరిగే వాళ్ళు కాబట్టి. ఇది నేను కుచ్చులు అనేది పెడతాం కదా, కుచ్చులు వేసిన దగ్గర అయితే కొద్దిగా స్టిచ్ వేసేటప్పుడు పెద్దగా అయితే పెట్టాను. ఎందుకంటే తర్వాత పెరిగిన తర్వాత ఇప్పుకోవచ్చు అని చెప్పి. ఇప్పుడు ఇది కూడా ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, అంచులు చివరి వైపు ఉండాలి. డబుల్ ఫోల్డింగ్ అయితే ఇలా చేసుకోవాలి. ఇప్పుడు పొడవు కరెక్ట్గా చూసుకొని ఇటు సైడు అటు సైడ్ అయితే మనం కరెక్ట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అటు సైడ్ సంక సైడు, ఇటు సైడ్ రౌండ్ నెక్. మనకు బాడీ పార్ట్ సైడ్ అయితే ఇప్పుడు ఇది నెక్ అయితే కొద్దిగా డీప్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే మనం పైనుంచి జాకెట్ అనేది వేస్తాం కదా, జాకెట్ వేసినప్పుడు లోపల బాడీది అది కనిపించకుండా అయితే కొంచెం నెక్ పెద్దగా తీసుకోవాలి. బాడీ దానికి లంగాకు బాడీ పార్ట్ లాగా వేసుకుంటాం చూడు దానికి. ఇప్పుడు బ్లౌజ్కి అయితే ఇలా డబుల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. 4 లైన్స్ అయితే వస్తుంది చూడండి. ఇప్పుడు పొడవు కరెక్ట్గా చూసుకొని సైడ్లకు కూడా చూసుకోవాలి. మనకు వెడల్పు కొంచెం పెద్దగా పెట్టుకోవాలి, ఎందుకంటే పిల్లలు అనేది పెరుగుతారు కాబట్టి అందుకోసమని. ఇప్పుడు నెక్కి అయితే మరీ ఎక్కువ తీసుకోవద్దు, కొద్దిగా చిన్నగానే కట్ చేయాలి. వేసినప్పుడు మనకు పిల్లలకి ముందుకు అనేది వస్తుంది కదా, ఇలా పెట్టుకొని అయితే కట్ చేసుకోవాలి. నేనైతే దీనికోసం అయితే ఇప్పుడు కిందికి ఇటు సైడ్ మనకు పక్క సైడ్ ఉంటుంది కదా, పొడవు ఎంత ఉందనేది చూసుకోవాలి. చిన్నపిల్లలు కదా, లోపలికి ఇట్లా టైట్గా కాకుండా కొద్దిగా లూజ్గానే అయితే కుట్టుకోవాలి. ఇప్పుడు నేను నెక్ అయితే దీనికోసం కట్ వర్క్ అయితే కట్ చేసుకున్నాను. చూడండి, వీడియోలో చూపించినట్టుగా మొత్తం కూడా ఇలా కట్ చేయాలి. కరెక్ట్గా కట్ చేసిన తర్వాత నెక్ అయితే నేను తర్వాత కట్ చేసుకున్నాను, కిందికి కూడా కట్ చేసుకున్నాను. ఇది ముందుకేమో మనం ముందే మార్కింగ్ అయితే చేసుకోవాలి. ముందు పార్ట్ ఏది, బ్యాక్ పార్ట్ ఏదని. అయితే బ్యాక్ పార్ట్, ఇదేమో ముందు పార్ట్, ఈ రెండు కూడా అయితే పెట్టుకున్నాను. చూడండి, నాకు కుట్టిన తర్వాత అయితే ఇలా వచ్చింది. చూడండి, లంగా ఎంత బాగుంది కదా. ప్రిల్స్ అనేది దగ్గరగా అయితే పెట్టుకున్నాను లంగాకు. ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు కూడా చీరలు ఒక 2-3 సార్లు కట్టుకోగానే పిల్లలకు కానీ వాళ్ళకు కానీ కుట్టుకుంటున్నారు. చూడండి, ఈ చీర ఆమె వాళ్ళ పాప కోసమని కుట్టించింది, కానీ చాలా బాగా వచ్చింది. బ్లౌజ్ ఏమో ఇలా కట్ వర్క్ లాగా కుట్టాను, కిందికి ఫోల్డింగ్ లాగా అయితే చేశాను. ఆ పాపకు ఫ్రిల్స్ పిప్లం టాప్స్ నేనే కుట్టాను, చాలా ఎక్కువనే ఉన్నాయి, అందుకని కిందికి ఇట్లా సాదాలాగా అయితే కుట్టాను. చూడండి, ఎంత బాగుంది కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ అయితే చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్, థ్యాంక్ యూ.